హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మా గార్డెన్లో ఉన్న అన్ని మొక్కల్ని చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఇది చూడండి, ఇవైతే శంఖం పూలు. వాటి సీడ్స్ అయితే ఇలాగుంటాయి, సేమ్ సంక్రాంతి చిక్కుడులాగా. ఇంకా ఇది చూడండి, ఇదైతే మా పపాయ ట్రీ. రోజుకు పపాయ వస్తుంది. ఆ పసుపు మొక్కలు అయితే 2 months తర్వాత తీస్తాము. ఈ మొక్క ఎవరికి తెలుసో కామెంట్ చేయండి. దీని మీద వాటర్ పోయగానే జారిపోతాయి. ఇంకా వీటితో పాటు వంకాయ మొక్కలు కూడా చూపిస్తాను చూడండి. ఇవి ఒక టైప్ ఆఫ్ వంకాయ, అవి ఒక టైప్ ఆఫ్ వంకాయ. ఇప్పుడు ఆ వంకాయలను చూపించబోతున్నాను చూడండి. ఇవైతే చిన్న వంకాయలు. చూడండి, మీకు చూపిస్తాను ఎంత చిన్నగా ఉంటాయో. అగోండి అలాగుంటాయి. ఇంకా ఇవైతే గోంగూర మొక్కలు వర్షానికి పైకి వచ్చాయి. చూడండి ఎన్నోటి నాటాయో. ఇవైతే ముల్లంకాయలు పెద్ద పెద్దగా ఉంటాయి. 2 అయితే వచ్చాయి. ఇంకా ఏమేమి ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఇవైతే కీరా మొక్కలు. ఇంకా ఇటువైపు వస్తే ఇటుకొని వేసాము. ఇదైతే వాటర్ యాపిల్ వేస్తున్నాము, అలాగా గిన్నె తొక్కేస్తున్నాయి, పెరగట్లేదు. దాని పక్కదైతే పొమోగ్రానేట్. చూడండి కాకరకాయ పాదు ఎలాగొచ్చిందో, ఇప్పుడే ఫ్లవర్ స్టార్ట్ అయింది. చూడండి మీకు ఎంతమందికి కాకరకాయ ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా ఇదెవరికి తెలుసో కామెంట్ చేయండి. ఇంకా అదైతే డ్రాగన్ చెట్టు. చూడండి ఎలాగుందో. నరికేస్తున్నాడు మా తమ్ముడు ఎప్పుడు పైకి లెగిసినా, అందుకే కిందనే ఉండిపోతుంది. చూడండి ఇక్కడ కూడా పసుపు మొక్కలు ఉన్నాయి. ఆ వెనకాల ఏ చెట్టు అనుకుంటున్నారో గెస్ చేయండి. అదైతే నేరేడుపళ్ళ చెట్టు. ఇదైతే చింత చెట్టు. చూడండి ఇలాగ నాకు ఆడడం చాలా ఇష్టం. ఇంకా బోల్డ్ మొక్కలు ఉన్నాయి చెప్పాలంటే. చూడండి అదొక రకమైన మొక్క. ఇంకా ఇదైతే కనకాంబరాల మొక్క, పువ్వుల మొక్క ఇది. చూడండి నా చుట్టూ ఎన్ని మొక్కలు ఉన్నాయో, పసుపు మొక్కలు. మా గార్డెన్ ఎలాగనిపించిందో కామెంట్ చేయండి. ఇవైతే బజ్జీలకి ఉన్నాయి మిరపకాయలు. చూడండి ఇదే గోళంలో పుదీనా మొక్క కూడా ఉంది, సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఇంకా ఇదైతే కుకుంబర్. చూడండి మేము పైన కూడా మొక్కలు వేసుకున్నాము ఇలాగా. ఆ పక్కనైతే మిరపకాయ మొక్కలు. ఇదైతే టమాటా చెట్టు అండి. చూడండి అప్పుడే టమాటాలు వచ్చేసాయి. ఇప్పుడైతే నేను ఫ్రెష్గా పుదీనా కోస్తున్నాను. ఈ పుదీనాతో నేను ఏం చేస్తానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూడండి. ఇంకా నా వీడియో ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంతోటి పుదీనా వచ్చింది. ఇదైతే ఆ పపాయ, ఆ చెట్టు.